సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ ని తగ్గించే పనిలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఆయా సంస్థలతో భేటీ అయ్యారు సైబరాబాద్ పోలీసులు. 70 ఐటీ సంస్థలతో ఆర్టీసీ అధికారులు కూడా సమావేశమయ్యారు. సైబరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సగానికి పైగా ఉద్యోగులు స్వంత వాహనాల్లోనే ఆఫీసులకు వస్తున్నారు. జేఎన్టీయూ నుంచి రహేజా మైండ్ స్పేస్ ఒక్క రూట్ లోనే రోజు 2 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు పోలీసులు. లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి కూడా లక్షల వాహనాలు ఐటీ కారిడార్ కు వస్తున్నాయి. దీంతో ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందంటున్నారు పోలీసులు. జేఎన్టీయూ నుంచి ఐకియా వరకు కానీ, షేక్పేట ఫ్లైఓవర్ టు ట్రిపుల్ జంక్షన్ కానీ, లేకపోతే ఆల్విన్ కాలనీ జంక్షన్ టు గచ్చిబౌలి జంక్షన్ కానీ, ఈ స్ట్రెచెస్ కనుక తీసుకుంటే ఓన్లీ వన్ సైడ్ అప్రాక్సిమేట్లీ 1 lakh వెహికల్స్ పర్ డే ఇది డ్యూరింగ్ ద వీక్ డేస్లో వస్తున్నాయి. వీకెండ్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ కొలువై ఉన్నాయి. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీస్ వరకు వాళ్ళందరితోటి వచ్చే వాహనాలతోటి ఈ రోడ్స్ అన్నీ కూడా హెవీగా ఉంటున్నాయి. సిటీలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సొంత వాహనాలను తగ్గించుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించారు పోలీసులు. సొంత వెహికల్స్, క్యాబ్ల స్థానంలో ప్రైవేట్ లేదా ఆర్టీసీ బస్సులను హైర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్ని సంస్థలు కలిసి ఉద్యోగులకు బస్సులను ఏర్పాటు చేస్తే 40 నుంచి 50% ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. సో ఒక బస్సులో ఇంచుమించు 30 మెంబర్స్ మినిమం రావచ్చు. అదే కాకుండా మన క్యాబ్లో వచ్చేస్తే 4 నుంచి కంటే ఎక్కువ రాలేరు. సో 4x30 అంటే 7-8 కార్స్ ఆన్ ది రోడ్ రావాల్సి ఉంటుంది. మీరు గమనిస్తున్నారు, డే బై డే యావరేజ్గా పర్ డే ఒక 1000 వెహికల్స్ పైన కొత్త వెహికల్స్ యాడ్ అవుతున్నాయి ఆన్ ది రోడ్. సో దీనివల్ల కూడా ట్రాఫిక్, మన రోడ్ ఎంత ఎక్స్పాన్షన్ చేసినా కూడా వాల్యూమ్ మనం తీసుకోలేకపోతున్నాం.